హాయ్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ 3 టీ20ల భాగంగా రెండో టీ20 మ్యాచ్ అయితే నిన్న జరిగిందండి. ఈ మ్యాచ్లో అయితే సునాయాసంగా అయితే గెలిచింది. ఫస్ట్ మ్యాచ్ కూడా సునాయాసంగా గెలిచాం. ఈ మ్యాచ్లో కూడా సేమ్ శివన్ దుబే అయితే ఒక ఎక్స్ట్రాడినరీ నాక్తోటి అయితే మ్యాచ్ని గెలిపించాడు. 32 బాల్లో 63 పరుగులు చేసి దాదాపు 200 స్ట్రైక్ రేట్ ఆడడం చూసాం. అలానే జైస్వాల్ ఏదైతే ఫస్ట్ మ్యాచ్కి ఇంజ్యూర్డ్ కారణంగా సుమన్ గిల్ని ఆడిచ్చారో ఈ మ్యాచ్లో అయితే మళ్ళీ ఎంట్రీ ఇచ్చి మంచి నాకు ఆడాడు. అసలుకి ఒక పక్క వికెట్ పడుతున్నప్పటికీ అతనైతే 6లు 4లతో అయితే విజృంభించాడు. అతను చూస్తే 6 6లు 5 4లే ఉన్నాయి, 5 4లే తక్కువ ఉన్నాయి, 6 6లు కొట్టడం చూసాం. అసలు కొడితే చాలా లాంగ్ 6లు కూడా కొడుతున్నాడు. అంత అంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంది అనుకోవచ్చు. యాక్చువల్గా రీసెంట్గా జరిగిన ఫారెన్ టూర్స్లో పెద్దగా అయితే జైస్వాల్ నుంచి బ్యాటింగ్ నుంచి అయితే 2 స్కోర్స్ అయితే రాలేదు. ఇక్కడ ఇండియాలో జరిగిన దాంట్లో మనం అనుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ ప్రదర్శన సరిగ్గా లేకపోతే వరల్డ్ కప్లో ప్లేస్ కొంచెం ఇబ్బంది కలిగిద్ది అనుకున్నాం. కానీ అతనైతే మళ్ళీ అందిపుచ్చుకొని అయితే మంచి నాక్ ఆడడం చూసాం. ఆ తర్వాత కోహ్లీ కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. పర్సనల్ ప్రాబ్లం తోటి ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్లో స్టార్టింగ్లో మంచిగానే ఒక 5 4లతోటి 180 స్ట్రైక్ రేట్తో మంచిగా ఆడాడు. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ అవుట్ అవడం చూసాం. రోహిత్ శర్మ మళ్ళీ నిరాశ కలిగింది. మళ్ళీ బౌల్డ్ అయ్యాడు. ఫస్ట్ ఓవర్లోనే బౌల్డ్ అవడం చూసాం. మనమైతే రోహిత్ శర్మకి అయితే ఈ 3 మ్యాచ్ల్లో పెద్దగా అయితే అనిపించట్లేదు నాకైతే. ఫస్ట్ మ్యాచ్ అన్ఫార్చునేట్ రన్అట్ కావచ్చు. ఈ మ్యాచ్లో మళ్ళీ 2 డక్అవుట్లే అంటే అక్కడ రన్అట్ అయ్యాడు, ఇక్కడేమో అవుట్ అయ్యాడు. ఇంకపోతే మనకి జితేష్ శర్మ కూడా డక్అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో అయితే ఒక షార్ట్ పిచ్ బాల్కి అప్పర్ కట్ ఆడిపోయి షార్ట్ సరిగ్గా తగలపోవడంతో అయితే అవుట్ అవడం చూసాం. ఇంకా రింకు సింగ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ మ్యాచ్లో నాట్అవుట్గా ఉన్నాడు, ఈ మ్యాచ్లో కూడా నాట్అవుట్గా ఉన్నాడు. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది శివన్ దుబే. ఫస్ట్ మ్యాచ్లో మంచిగా ఒక 60+ మంచి అక్కడ వికెట్లు కూడా 2 వికెట్ తీయడం చూసాం. మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా ఒక వికెట్, మళ్ళీ ఒక 63 రన్స్ చేయడం చూసాం. మంచిగా అయితే 2 మ్యాచ్ల్లో మంచిగా అందిపుచ్చుకున్నాడు. ఏదైతే హార్దిక్ పాండ్యా ప్లేస్ రీప్లేస్ చేయాలనుకున్నారో అది కరెక్ట్గా వర్కౌట్ అయింది. చూడాలి మరి థర్డ్ మ్యాచ్ కూడా ఉంది కాబట్టి మరి ఆ మ్యాచ్లో కూడా వచ్చిందంటే అతను కూడా టీ20 వరల్డ్ కప్ రాడర్లో అయితే కనిపిస్తాడు ఖచ్చితంగా. ఎక్స్ట్రా ప్లేయర్ కిందనే తీసుకుంటారు ఖచ్చితంగా. అయితే ప్రస్తుతం అయితే ఇంకా అన్ఫార్చునేట్ కాకపోతే అతనికైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే రాలేదు. అక్షర్ పటేల్కి ఇచ్చారు. అక్షర్ పటేల్ ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళ కెప్టెన్ని అలానే నదీబుల్లాని ఇద్దరినైతే అవుట్ చేయడం చూసాం. దాని మూలంగా అతనికైతే రన్ రేట్ కూడా చాలా తక్కువ ఇచ్చాడు. పర్ ఓవర్కి అయితే రన్స్ చాలా తక్కువ ఇచ్చాడు. 4.2 అంతే ఇచ్చాడు. మిగతా అందరూ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నారు. ముఖ్యంగా అయితే లాస్ట్ 5 ఓవర్లో 4 ఓవర్లో 55 పరుగులు దాకా ఇచ్చారు. చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయారు లాస్ట్లో మన బౌలర్స్ అయితే. ఆల్అౌట్ చేశారు కానీ ఆల్అౌట్ చేసినప్పటికీ లాస్ట్లో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయారు. అసలుకి దారుణంగా అయితే ముఖేష్ కుమార్ అయితే 2 ఓవర్లో వచ్చి ఆపేసేశారు అతనైతే. ఆ తర్వాత మళ్ళీ హర్షదీప్ సింగ్ కూడా లాస్ట్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు. అలానే బిష్నాయ్ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చారు లాస్ట్లో. అందరూ లాస్ట్లోనే ఎక్కువ పరుగులు ఇచ్చారు. స్టార్టింగ్ మంచిగా వేశారు. 16 ఓవర్ల వరకు మంచిగా వేశారు. 10 ఓవర్లకు 120 117 స్కోర్ అంతే ఉంది. ఆ తర్వాత మిగతా 4 ఓవర్లు అయితే అసలుకి ఎక్కడ కూడా నజీబుల్లా అయితే ఆట ఆడుకున్నాడు అందరిని అయితే. 2 6లు 4 తోటి మంచిగా ఆడాడు. అతను లాస్ట్లో వచ్చి జనత్ కూడా మంచిగా 10 బాల్లోనే 20 స్కోర్ చేశాడు. మళ్ళీ కింద వచ్చిన ముజీబ్ కూడా ఒకటి ఇచ్చారు. ముజీబ్ కూడా 2 4లు 2 6లతో అయితే 9 బాల్ 21 రన్ చేయించారు అతని చేత. అతను యాక్చువల్గా అసలు బ్యాటింగే రాదు అతనికి, స్పిన్నర్ అతని స్కోర్ లాస్ట్లో ఎక్కువ చేసింది. 4 ఓవర్లకి 55 పరుగులు. అందుకే స్కోర్ అంత ఎక్కువ వెళ్ళిపోయింది. కానీ బ్యాటింగ్ మన వాళ్ళు అయితే చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశారు. రోహిత్ శర్మ వికెట్ పడ్డప్పటికీ ఎక్కడ కూడా మన వాళ్ళు అయితే కాంప్రమైజ్ కాలేదు. విరాట్ కోహ్లీ కావచ్చు లేకుంటే జైస్వాల్ కావచ్చు మంచిగా ఆడుతూ వచ్చారు. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత మళ్ళీ శివన్ దుబే కూడా ఇంకా ఆడుతూనే ఉన్నాడు. 6లు 4లు కొడుతూనే ఉన్నాడు. ఎక్కడ కూడా వాళ్ళైతే కొంచెం నిదానంగా ఆడదామని అయితే ఆడలేదు. 15 ఓవర్లు అంటే 16 ఓవర్ లోపే కంప్లీట్ చేశారు మ్యాచ్ని అయితే. ఇది మరి చూద్దాం. సిరీస్ అయితే మన సొంతం అయిపోయింది. ఇంక లాస్ట్ మ్యాచ్కి ఏమైనా మార్పులు చేస్తారేమో బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూడాలి. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్, బిష్నాయ్ ముగ్గురిని అయితే ఆడిస్తూ ఉన్నారు. అక్షర్ పటేల్ 3 స్పిన్నర్లతోటే వెళ్తూ ఉన్నారు వీళ్ళైతే. చూద్దాం మరి లాస్ట్ మ్యాచ్లో మరి స్పిన్నర్ తగ్గించి ఇంకొక బౌలర్కి ఫాస్ట్ బౌలింగ్కి అవకాశం ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే ఆవేష్ ఖాన్ ఉన్నాడు కాబట్టి అతనికి ఒక అవకాశం ఇస్తారేమో చూద్దాం. లేకుంటే హర్షదీప్ని సైడ్ చేసి, ఎందుకంటే హర్షదీప్ అంత ఫార్మింగ్ కనిపించట్లేదు. 2 మ్యాచ్లు కూడా పెద్దగా అతనైతే స్కోర్స్ అయితే ఎక్కువ ఇచ్చాడు కానీ వికెట్లకు పెద్దగా ఏం తీయలేదు అతనైతే. మరి ఆవేష్ ఖాన్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.